భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పలు మండలాలను ముంచెత్తింది. వర్షం దాటికి పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో రాకపోకలు, కరెంటు సరఫరా నిలిచింది. కొన్ని చోట్ల కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి తడిసి ముద్దయింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న రైతులు ప్రభుత్వం ఆదుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నా పక్క మట్టి పోలోజు నరసింహరావు ఇద్దరం రైతులము కలిసి అప్పు తెచ్చి 4 ఎకరాల పొలము కౌలుకు చేసినాం. 4 ఎకరాల పొలం కౌలు చేస్తే ఎకరాకి 50,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఈ పెట్టుబడి ఇంతకుముందు ఉన్న అప్పులు పెట్టుబడి ఈ అకాల వర్షానికి రాళ్ళుబడి అకాల వర్షానికి మాకు ఒక వడ్ల గింజ లేకుండా రాలిపోయింది. దీన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి ప్రభుత్వం మాపై చర్య తీసుకొని ప్రభుత్వం మా పైన జాలి చూపెట్టి వెంటనే పెట్టుబడి సాయం మరియు ఎంతో కొంత కల్పించగలరని ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని కోరుతున్నాం. ఈ పాత అప్పులు ఇప్పటప్పు కలిపి సుమారు మా కుటుంబ సభ్యులమైతేనే మేమైతేనే రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. అకాల వర్షానికి మరి ఒడ్లు నాని ముద్దయినాయి. కోసినటువంటి రైతులందరూ కూడా నష్టపోయారు. భారీ వర్షం వచ్చింది. వర్షంతో పాటు రాళ్ళు కూడా పడ్డాయి. కోసిన ఒడ్లు తడిసిపోయినాయి. ఈ విధంగా రైతులు నష్టపోయారు. కొయ్యని పొలానికి ఒక కంకి గింజ లేకుండా రాలిపోయినాయి. కొయ్యని రైతులు ఆ విధంగా నష్టపోయారు. కోసిన రైతు